How many days Potti Sriramulu did his hunger strike? 58 days. When did Potti Sriramulu's fast on death end? 15 December 1952. Potti Sriramulu's parents. Groya Mahatma. Potti Sriramulu was a dedicated follower of Mahatma Gandhi. When did Potti Sriramulu fast on to death begin? 19th October 1952. When was Potti Sriramulu garu born? 1901, 16 March. Good. Pass the mic to me. Potti Sriramulu is called. In which state Potti Sriramulu was born? In Madras. Presently the state is called? Chennai. Yes. What was the name of the state formed as a result of Potti Sriramulu's sacrifice? Andhra Pradesh. శుభోదయం అందరికీ. నా పేరు ప్రణిత. నేను విద్యా స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది శ్రీ పొట్టి శ్రీరాములు గారి గురించి. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చ్ 16న మద్రాసులో జన్మించారు. ఈయన తండ్రి గురువయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. మద్రాసు, బొంబాయిలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తన మేనమామ కుమార్తెను సీతమ్మన వివాహం చేసుకున్నారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రులు, తమిళులు కలిసి ఒకే రాష్ట్రంగా ఉండడం వల్ల ఆంధ్రులు అనేకమైన ఇబ్బందులు పడడం గుర్తించి ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు గారు త్యాగానికి సిద్ధపడ్డారు. 19 అక్టోబర్ 1952న నిరాహార దీక్ష ప్రారంభించారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారు తన ఆరోగ్యం నీరసించి 15 డిసెంబరు 1952న మరణించారు. ఆ తర్వాత ఆంధ్రులకు ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం ప్రకటించింది గవర్నమెంట్. అందుకనే పొట్టి శ్రీరాములు గారును అమరజీవి అని అంటారు. ధన్యవాదాలు. శుభోదయం అందరికీ. నా పేరు నేను 6వ తరగతి చదువుతున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మరియు ఆంధ్ర రాష్ట్రానికి ప్రాణాలు అర్పించి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 16 మార్చ్ 1901న జన్మించారు. ఈయన కుటుంబం వ్యాపార రీత్యా మద్రాసులో స్థిరపడింది. బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ చేసేవారు. గాంధీతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఈయన గాంధీతో పాటు 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఈయన నిరాహార దీక్షను అక్టోబర్ 19, 1952న ప్రారంభించారు. ఈ ఉద్యమంలో ఆంధ్రులంతా చేరారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి పరిస్థితి దిగజారింది. ఆఖరికి శ్రీరాములు గారు 15 డిసెంబర్ 1952న మరణించారు. శుభోదయం అందరికీ. నా పేరు యశ్వంత్. నేను విద్యా స్కూల్లో చదువుతున్నాను. ఆంధ్ర రాష్ట్రం కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవి అయిన మహాపురుషుడు మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాలు కొరకు
కష్టపడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆయన 1901 సంవత్సరం మార్చి 16న నెల్లూరులో జన్మించారు. దేశభక్తిని గుండె నిండా నింపుకున్న వ్యక్తి. బ్రిటిష్ వారు మన దేశానికి చేస్తున్న అన్యాయాన్ని ఉపన్యాస పోటీల్లో వ్యక్తపరిచి పొగడ్తలు విమర్శలు సమాన స్థాయిలో అందుకున్న వ్యక్తి. నెల్లూరులో మహాత్మా గాంధీ గారి సత్యాగ్రహ విధానంలో 29 రోజులు నిరాహార దీక్ష చేసి హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వకముందు తెలుగు ప్రాంతం మద్రాసులో ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. మద్రాసు రాష్ట్రంలో తెలుగువారికి జరుగుతున్న న్యాయాన్ని సహించలేక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారు. 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15న మరణించారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఇచ్చింది. అనంతరం 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. ధన్యవాదాలు. ఉదయం అందరికీ, నా పేరు రోషిని. నేను విద్యా స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు. తండ్రి గురువయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. మద్రాసు, ముంబై నగరాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలలు గాంధీతో పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్రులు తమిళులు కలిసి ఒకే రాష్ట్రంగా ఉండటం వల్ల తెలుగువారు అనేకమైన ఇబ్బందులు పడడం గుర్తించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు గారు త్యాగానికి సిద్ధపడ్డారు. 1952న నిరాహార దీక్ష ప్రారంభించారు. శ్రీరాములు గారు నివసించి 15/12/1952 రాత్రి 11:30 మరణించారు. 1/10/1953వ తేదీన కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన శ్రీరాములు గారు అమరజీవి అయ్యారు. ధన్యవాదాలు. మధ్యాహ్నం అందరికీ. నేను అక్షిత్ సాయి విద్యా స్కూల్లో చదువుతున్నాను. ఈరోజు నేను పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పబోతున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు 16 మార్చి 1901న జన్మించారు. ఈయన మద్రాసు, బొంబాయిలో విద్యాభ్యాసం చేశారు. ఈయన తన మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఈయన మద్రాసులో ఉద్యోగం చేస్తూనే ప్రజాసేవ చేసేవారు. ఈయన గాంధీజీ బోధనలకు ఆకర్షితులై స్వాతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారు. శుభోదయం అందరికీ. నా పేరు భానుశ్రీ పవన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మన ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు 1901 సంవత్సరంలో మార్చి 16వ తేదీన మద్రాసులో జన్మించారు. ఈయన తండ్రి గురువయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. ఈయన బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ప్రజాసేవ చేసేవారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు అమరజీవులయ్యారు. ధన్యవాదములు. శుభోదయం అందరికీ. నా పేరు హరిత. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను పొట్టి
పొట్టి శ్రీరాములు గారి గురించి కొన్ని విషయాలు తెలియజేయబోతున్నాను. పొట్టి శ్రీరాములు గారు 1952 ఆవరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. He started a 56-day hunger strike in 1952 to demand a separate state for AP. He died on 15th December 1952. The Nellore district was renamed as Sri Potti Sriramulu Nellore district. Sriramulu was an Indian freedom fighter and icon of Andhra Pradesh. He was born in 1901, Madras, Chennai to Guruvarya and Mahalakshmamma.